సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్రబలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము. సదయుడాని నామమును, సదయుడాని నామమును, స్తుతియాగమును చేసెదము, స్తోత్రబలిని సమర్పించె. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగమము నడిపితివే. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగమము నడిపితివే. నూరు వసంతాల పరిమళ జీవితం, నూరు వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్ముల కాచిన దేవా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతియాగమును చేసెదము, స్తోత్రబలిని సమర్పించెదము. సత్యస్వరూపుడని వాక్యవనమున సమృద్ధిగమము పోషించితివే. సత్యస్వరూపుడని వాక్యవనమున సమృద్ధిగమము పోషించితివే. తరుగని ప్రేమతో కొరతను తొలగించి, తరుగని ప్రేమతో కొరతను తొలగించి, నూతన బలముతో నడిపిన దేవా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతియాగమును చేసెదము, స్తోత్రబలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దివ్య కారుణ్య బిడ్డలారా, ఇక్కడ చేరిన గురువులందరి పేరిట
ఈ దివ్య కారుణ్య మహోత్సవ దివ్య పూజ బలికి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుచున్నాము. పాస్కా రెండవ ఆదివారాన్ని మన తల్లి శ్రీసభ దివ్య కారుణ్య మహోత్సవముగా జరుపుకొనమని మనకు అందిస్తున్నది. దేవాది దేవుని యొక్క ఆయన ప్రేమ లోతులు తెరవబడినటువంటి రోజు దివ్య కారుణ్యము. ఆత్మీయ గిడ్డంగులు పరలోకపు ద్వారాలు తెరచి క్రీస్తుని యొక్క హృదయము తెరచి ఆ హృదయము గుండా సప్త సంస్కారాలను తండ్రి దేవుడు తన యొక్క శ్రీసభపై కుమ్మరించినటువంటిది ఈ యొక్క దివ్య కారుణ్యము. యేసుని యొక్క పరిశుద్ధ తిరుహృదయము తెరవబడింది పాపాత్ముల కొరకే. పాపులు దాగుకొని ఉండేటటువంటి చోటు తెరవబడినటువంటి యేసుని హృదయమే. ఆ యేసుని హృదయంలోనికి మనము తొంగి చూస్తే అక్కడ కనబడేది తండ్రి దేవుని యొక్క అగాధమైన లోతైన ప్రేమలను మనం కనుగొనవచ్చు. ఆ క్రీస్తు హృదయము గుండా లోపలికి చూస్తే తండ్రి దేవుని యొక్క అపారమైన కనికరాన్ని మనము చూడొచ్చు. యేసుక్రీస్తు అర్పించినటువంటి దివ్య బలిని స్వీకరించిన తండ్రి దేవుడు, నేను కుమారుడు అర్పించినటువంటి ఈ బలిని నేను అంగీకరిస్తున్నాను, దానికి ప్రతిగా వరప్రసాదంగా నేను మీకు ఇస్తున్నటువంటిదే ఈ దివ్య కారుణ్యం అని ఆ యొక్క సైనికుడితో తన కుమారుని హృదయాన్ని తెరపించారు తండ్రి దేవుడు. కనుక ఈ 5వ గాయము క్రీస్తుని యొక్క హృదయ గాయము తండ్రి దేవుడు ప్రత్యేకించి మనకిచ్చినటువంటి రక్షణ గాయము. క్రీస్తు యొక్క హృదయము నుండి జాలువారిన పరిశుద్ధ రక్తము జలములు ప్రవహించి ఈ భూమిని తడిపింది. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క సృష్టి వస్తుజాలాలు, అందులోనూ ముఖ్యంగా ప్రతి పాపి తడిసి ముద్దవుతున్నారు. యేసుని యొక్క దివ్య హృదయము నుండి జాలువారినటువంటి పరిశుద్ధ రక్తము జలములు ఏ పాపి అయితే శరణుగోరి వస్తారో వారందరి పాపములన్నీ తొలగించి తన ఆశీర్వాదాల సమృద్ధిని మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తిరు హృదయము తెరవబడింది. అందులో ఈరోజు నేను పాపిని అని ఒప్పుకున్న వాళ్ళకే చోటు ఉంది. నేను పాపిని అని పశ్చాత్తాపడినటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఈరోజు ఉన్నది. ఈ పండగ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, సిస్టర్ పునీత ఫౌస్టినా అమ్మగారికి ఇచ్చిన దర్శనంలో ప్రభు తెలియచేశారు. ఈరోజు ఎవరైతే మంచి పాప సంకీర్తనము చేసి దివ్య పూజ బలిలో పాల్గొంటారో వారు అడిగినది ఏది నేను కాదనను, ప్రత్యేకించి వారి మరణ సమయంలో నేను వారికి ఆదరణకర్తగా నేను నిలబడతాను అని ఇచ్చినటువంటి వాగ్దానాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పరిశుద్ధమైన దివ్య పూజ బలిలోనికి మనం అడుగు పెడుతున్నాం కదా. మరి మనము మన పాపమును ఒప్పుకోవలసినటువంటి తరుణం ఇది. మన దేవాది దేవునికి పాపి అంటే చాలా ఇష్టం, పాపం అంటేనే అసహ్యం. హీ లవ్స్ ద సిన్నర్స్, హేట్స్ ద సిన్. పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తారు. కనుక ఈరోజు నేను పాపిని అని ఒప్పుకుందాము, మన పాపాన్ని ఒప్పుకుందాం. మరి ఈరోజు ఎంతమంది పాప సంకీర్తన చేసినటువంటి అవకాశాలు దొరికాయో తెలియదు. కొద్దిమందికి దొరికి ఉండుండొచ్చు, పాప సంకీర్తనము చేయలేనటువంటి వారు కూడా ఉండుండొచ్చు. అందరం కూడా ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని మన ఆత్మలోనికి వెళ్దాం. ఒక్క నిమిషం దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపములు ఏమిటి అని ఒకసారి పరిశీలించుకోండి. నీ యొక్క తలంపుల వలనను, మాటల వలనను, క్రియల వలనను తండ్రి యొక్క ప్రేమకు వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి చిన్నది పెద్దది అన్నిటినీ ఒక్క క్షణం, ఈ క్షణమే ఒప్పుకోండి. దివ్య కారుణ్యాన్ని పొందుతారు. ఎందుకంటే దేవాది దేవుని యొక్క మహా సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు రావాలి అని అంటే
ఏ చిన్న పాపము కూడా అడ్డుగా ఉండకూడదు. నువ్వు ఒప్పుకుంటే చాలు, మన్నించడానికి మన ప్రభువు రెడీ. ఒక నిమిషం నీ హృదయంలోనికి వెళ్ళు. నీకు దేవునికి మధ్యగా ఉన్నటువంటి నీ తలంపుల్లో కట్టుకున్న ప్రతి పాపమును, నీ మాటల ద్వారా కట్టుకున్నటువంటి పాపములను, నీ క్రియల ద్వారా కట్టుకున్నటువంటి ప్రతి తప్పిదాలను ప్రభుని ముందు అప్పగించు. దేవ, నన్ను మన్నించు ప్రభు, నన్ను క్షమించు అని నువ్వు ఒప్పుకో. యథార్థతతో కూడినటువంటి పాప సంకీర్తనము దేవునికి చాలా ఇష్టమైంది. యథార్థత ఉండాలి. అమ్మా, నువ్వు నిజమే చెప్పావు, యథార్థంగా ఒప్పుకున్నావని సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. ఈరోజు నీవు కూడా ఈ పరిశుద్ధ దివ్య పూజ సభలోనికి అడుగెట్టడానికి ముందు ఒక నిమిషం నీ హృదయంలోనికి వెళ్ళు. నీకు తెలుసు నీవు ఏమేమి పాపములు కట్టుకుని ఉండొచ్చో. తెలీదు అని చెప్పకు. అలా చెప్పడము దేవుణ్ణి అబద్ధీకుని చేసినట్లు అవుతుందని యోహాను పత్రికలో తెలియచేశారు. దేవుని ముందు నీ కన్నీటితోటి ఐఎమ్ సారీ లార్డ్, దేవ నన్ను మన్నించు, నేను తెలిసి తెలియక నేను ఈ విధంగా పాపంలో పడిపోయి ఉన్నానని ఒక్క క్షణము నిజమైన పశ్చాత్తాపముతోటి దేవునికి సమర్పించేయి. నీ పాపపు ఒప్పుదలను చేయి. మనసును అటు ఇటు పోనివ్వకు. అతి పరిశుద్ధ దివ్య పూజలోనికి అడుగు పెడుతున్నావు. నీ మనసులోనికి వెళ్ళు. నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ప్రతి పాపాన్ని వెదికి దేవుని ముందు పడే. నీ ద్రాక్ష తోట అనేటువంటి నీ పరిశుద్ధ హృదయాన్ని పాడు చేస్తున్న గుంట నక్కలను పట్టుకో. ఒక్కొక్కటి ఆ పాపములను ఒప్పుకొని దేవుని ముందు అప్పగించు. దేవ, ఇదిగో ఇవి నా బలహీనతలు. దేవ, ఇదిగో నా పాపములు, నన్ను మన్నించు ప్రభు. దేవ, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పాపము చేయనయ్యా, చేయకుండా ఉండుటకు నాకు నీ శక్తినివ్వయ్యా. దేవ, నన్ను మన్నించు అని ఈ క్షణములో దేవాది దేవునికి క్షమాపణ కోరుకుందాం. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. కాదని పోతిని నీ ప్రేమను, కాదని పోతిని నీ ప్రేమను. శాలన చేయుమా నా పాపములను, నా దోషములను. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. అడుగుదాం, దేవా నన్ను మన్నించండి అని. దేవుని క్షమాపణ కోరు. దేవుడు మన్నించనే ఉన్నారు, ఇంకెప్పుడు ఇటువంటి చేయనని. నీవు ఎంత ఘోరమైన పాపం అయినప్పటికీ దేవుడు మన్నించబోతున్నారు. సారీ లార్డ్, ఇంకెప్పుడు ఇటువంటి పాపము చేయను దేవా. ఐఎమ్ సారీ జీసస్. దేవా నన్ను మన్నించు, దివ్య కార్యమా నన్ను మన్నించు, తండ్రి నన్ను మన్నించు. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. తుంటరివానిగా తిరిగి తిని, ఒంటరివానిగా మిగిలి తిని. చివరికి నీ దరి చేరి తిని, చివరికి నీ దరి నీ
కనికరించుమయా, కరుణామయా కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, నీ ప్రియతమ కుమారుని దివ్య కారుణ్యమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము నుండి 35వ వచనము వరకు.
విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుట లేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తులుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. ఇది ప్రభువు వాక్కు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. రెండవ పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. సోదరులారా, యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించి ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులగమన్నట్లు అవుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదము. లోకమును ఎవడు ఓడింపగలుగును? యేసు దేవుని పుత్రుడని నమ్మువాడు మాత్రమే. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఇది ప్రభు వాక్కు. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది, యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది. యేసు నీ ప్రేమ శాశ్వతమైనది, యేసు నీ ప్రేమ శ్రేష్టమైనది. యేసు నీ ప్రేమ ఎంతో ఘనమైనది,
యేసుని ప్రేమ అది ఎంతో 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 విలువైనది, అది ఎంతెంతో విలువైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియులారా, మీకందరకు దివ్య కారుణ్య పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. దివ్య కారుణ్య ప్రభు యొక్క కారుణ్యాన్ని కొంతవరకు సవిచూచి ఈరోజు ఆయన్ను కొనియాడటానికి, ఆయన ఆరాధించడానికి మీరందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. నిజమేనా? ఆయన కారుణ్యం చవి చూచారా? కనికరం చవి చూచారా? యేసు ప్రభువు కారుణ్యమూర్తి అని మనము విశ్వసించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాము. వాస్తవం ఏమిటంటే, ఈ దివ్య కారుణ్యము గూర్చి నాకు అంతగా తెలియదు.
అంతగా ఆసక్తి కూడా లేదు, అంతగా ఆచరణ కూడా లేదు ఈ భక్తి కృత్యం ఎడల. ముందు ముందు ఉంటుందేమో తెలియదు కానీ మా జనరేషన్ అంతా దేశ దివ్య హృదయానికి భక్తులం మేము. మరి దివ్య కారుణ్యంలోకి నెమ్మదిగా మారాల్సి ఉంటుందేమో. ఏది ఏమైనప్పటికీ ఒక్క విషయము, దేవదేవుడు తండ్రి దేవుడు కరుణామయుడు కనికరం గల హృదయం గలవాడు అని మనకు ఎప్పుడో పూర్వకాలమే చెప్పబడింది. ఉదాహరణకు నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. నిర్గమకాండం 34:6 ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు. పరిశుద్ధ గ్రంథము ఆరంభము నుంచే చెబుతూ ఉంది, మన తండ్రి అయిన దేవుడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, మన యందు ఎంతో ప్రేమ గలవాడు. కాబట్టి మనందరినీ సృష్టించక పూర్వమే మనకు కావలసినవన్నీ కూడా ముందుగా సృష్టించి ఆ తర్వాత తన పోలికలో మనందరినీ సృష్టించారని మనకు ఆది కాండము నుండే మనం వింటూ ఉన్నాము. అలాగే మనము విభూతి బుధవారం నాడు చదివినటువంటి వాక్యాన్ని మనం పరిశీలిస్తే అక్కడ కూడా మనం చూస్తున్నాం. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము, మీరు ప్రభు చెంతకు తిరిగి రండు, అతడు కరుణామయుడు దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన పరలోక తండ్రి కనికరం గలవాడు, కరుణామయుడు, దయాపరుడు. మరి ఇప్పుడు అలాంటి తండ్రికి కొడుకైనటువంటి, అలాంటి తండ్రి కుమారుడైనటువంటి, అలాంటి తండ్రి ప్రతిరూపమైనటువంటి యేసు ప్రభు కూడా ఆ విధంగానే కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, మనను శిక్షింపక మన పాపములన్నీ కూడా మన్నించి, మన పాపములన్నీ కూడా భరించి మనకు మేలును చేకూర్చేవారు. ఫాదర్ గారు చెప్పినట్లుగా పాపులను హృదయములో, తన పంచగాయములో, హృదయ గాయములో దాచుకునేవారు అని మనం విని ఉన్నాము. అయితే ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు తప్పు చేసిన వారు ఆలయంలోకి వచ్చారనుకోండి, పోలీసు వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, వాళ్ళని పట్టుకోవటానికి వీల్లేదు. అలాగేమైనా దాక్కుంటున్నామా? లేక ఆ హృదయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మనం పరిశుద్ధం చేసుకుంటున్నామా? మన పాపాలని మనం విడుదల పొందుతూ ఉన్నామా? లేక సైతాన్ నుంచో, బాధల నుంచో, మనకు రావాల్సిన శిక్ష నుంచో తప్పించుకోవడానికి ఆ గాయములో దాక్కుంటున్నామా? కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆ గాయములోనికి తొంగి చూసినప్పుడు ఆ గాయములో మన కొరకై ఉన్నటువంటి అపారమైన ప్రేమ, అపారమైన కరుణ, అపారమైన దయ, అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి క్షమించే ఆ తత్వము ఆ గాయములో ఉంది. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనము పాపము నుండి, పాపపు శిక్ష నుంచి తప్పించుకోవడానికి దాక్కోవడం కాదు. అక్కడికి వెళ్ళి దాక్కొని అక్కడ ఆ ప్రభు ప్రేమను చవిచూచి, ఆయన కరుణను చవిచూచి, ఆయన కనికరాన్ని చవిచూచి మనము మన పాపమును విడిచిపెట్టాలి. ఏమని విన్నాము? ప్రభు పాపిని ప్రేమిస్తాడు కానీ
పాపాన్ని కాదు అని విని ఉన్నాము. కనుక ప్రభునందు ప్రియులారా, దేవదేవుని ప్రతిరూపమైనటువంటి యేసు ప్రభు కూడా కరుణామయుడు, దయామయుడు, కనికర హృదయం కలిగిన వాడని మనం చూస్తున్నాం. మీకు తెలిసిన విషయాలే కానీ ఒకసారి మననం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాము. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి కరుణామయుని కడుపు ఆ కరుణామయుని కడుపు కడుపు తరుగుకొని పోయెను. అందరు చెప్పండి, కొంచెం హుషారు వస్తుంది. ఏమిటి ఆ కరుణామయుని కడుపు? తరుగుకొని పోయెను. సో యేసు ప్రభు ఆ కరుణామయుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ పరిస్థితిని చూడండి ఒక్కసారి. మనం ఇక్కడ టైం ఎక్కువ లేదు, కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ముందుగానే చెప్తున్నాను, తండ్రి దేవుడు కరుణామయుడు, పుత్రుడైనటువంటి ఆయన ప్రతిరూపమైనటువంటి ఆయన ప్రియమైన కుమారుడు కరుణామయుడు, దయాపరుడు. కాబట్టి ఏం చేయాలి? ఆయన దయను కరుణను నమ్ముకున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కరుణ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ప్రభు అక్కడ జరిగే సంఘటనను మనం చూద్దాం. అక్కడ నిస్సహాయులై, ఏమిటి? ఎలాగున్నారు? నిస్సహాయులై బాధలతో బ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఏమిటది? నిస్సహాయులై బాధలతోనూ ఉండి, కాపరి లేని, ఎవరు ఆదరించేవారు లేని, ఎవరు నడిపించేవారు లేని, ఎవరు వారిని కూడా గైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారు? తన కడుపు తరుక్కుపోయింది అలాంటి వారిని చూసినప్పుడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ మాటలు మనం నేర్చుకున్నప్పుడు మనము గుర్తించాలి, మన చుట్టూ అనేక మంది నిస్సహాయులై ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా? మేమే నిస్సహాయులు, ఇంక మళ్ళీ మేమని చూడాలంటున్నారా? అంతేనా? మేమే నిస్సహాయులం, ఇంకా మేమెవరు చూస్తామంటున్నారేమో. కాదు, మనకంటే నిస్సహాయులు ఉన్నారు, సహాయం లేని వారు ఉన్నారు. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు నిస్సహాయులై ఉండి ఆయన కరుణను అర్థిస్తూ, ఆయన కరుణను కోరుతూ, ఆ దయామయని ప్రాపకం కోరుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ విధంగానే నిస్సహాయులకి మనం సహాయం చేసినప్పుడు, ఆ నిస్సహాయులకి మనం తోడుగా ఉన్నప్పుడు, ఆ నిస్సహాయులకు మనం అభయంగా ఉన్నప్పుడు మనం కూడా యేసు ప్రభులాగే కరుణామయులము. ఒక పాయింట్ సూక్ష్మంగా చెప్పి వదిలేస్తాను. అదేంటంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం ఒక ప్రభు చెప్పిన ఉపమానం వింటాం. ఏంటా ఉపమానం? తప్పిపోయిన కుమారుడి ఉపమానం మనం వింటాం. ఏముంది అక్కడ? అసలు ఆ ఉపమానానికి పేరేం పెట్టాలంటే తప్పిపోయిన కుమారుడు కాదు, దయాళుడైన తండ్రి. దయాళుడైన తండ్రి అని పేరు పెట్టాలి దానికి. ఎందుకో దురదృష్టవశాత్తు తప్పిపోయిన కుమారుడు ఉపమానం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఏమోలే, గుంపులో గోవింద నాకు వినపట్లేదు. మొన్న ఎవరైనా ప్రేమ గురించి ఉంటే అక్కడ ఒక మాట చెప్పాను. ఈ కుమారుడికి నిజమైన మారు మనసు లేదు. అక్కడ హీరోని చేశారు కానీ వాడు కాదు హీరో, తండ్రి హీరో. వీడు తండ్రి దగ్గరికి నిజమైన పశ్చాత్తాపము లేదు, నిజమైనటువంటి మారు మనస్సు లేదు. వచ్చాడు కానీ తండ్రి వారిని అంగీకరించాడు. అది తండ్రి గొప్పతనం. వీడికి మారు మనసు లేదని ఎలా చెప్తారు మీరు?
మీరెవరైనా చెప్తారా? నేను చెప్తాను. వాడు తన స్వార్థం కోసం, తన సుఖం కోసం, తన ఆనందం కోసం తండ్రి ప్రేమించే తండ్రిని, ఎంతగానో ప్రేమించిన తండ్రిని, ఎంతగానో ఆస్తి ఇచ్చిన తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి మళ్ళా స్వార్థంతోనే తిరిగి వస్తున్నాడు. నేను నా తండ్రి ఇంటికి వెళితే నాకు మంచి భోజనం దొరుకుతుంది, ఇంత బట్ట దొరుకుతుంది, ఇంత సుఖంగా ఉండొచ్చనే స్వార్థంతోనే తిరిగి వచ్చాడు. కానీ వాడు నిజమైన మారు మనసుతో తిరిగి రాలేదు. ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా తండ్రికి నేను ద్రోహం చేశాను, ఇక నుంచి తండ్రిని దుఃఖపెట్టాను, ఇదిగో నేను ఇక తండ్రిని సంతోషపెడతాను, ఇక తండ్రి అదుపాజ్ఞల్లో ఉంటాను, తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేస్తాను అనుకొని రాలేదు. ఒక సేవకుల్లాగా ఉండటానికి వచ్చాడు. కానీ ప్రభునందు ప్రియులారా, పాయింట్ అది కాదు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మారు మనసు లేకుండా వచ్చినా సరే తండ్రి వానిని అంగీకరించాడు. ఏమంటే అలసిపోయారా? సూక్ష్మంగా చెప్తాను. ఏంటది? వాడు స్వార్థంతో వెళ్ళాడు, స్వార్థంతో వచ్చినా తండ్రి అదేది పట్టించుకోకుండా వాణ్ణి స్వీకరిస్తూ ఉన్నాడు. తిరిగి మళ్ళా తన కుమారునిగా అంగీకరిస్తున్నాడు. తిరిగి అన్నీ వాడికి ఇస్తున్నాడు. ఇంట్లో స్థానము, ఆస్తిపాస్తులు, అధికారం అన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇది నిజమైన దయాళత్వము, కారుణ్యము. ఈరోజు మన దగ్గరికి క్షమాపణ కోరి వచ్చిన మనం చేస్తున్నామా, క్షమిస్తూ ఉన్నామా? మన ఒక అమ్మాయి పెళ్లి కోసం వచ్చింది. అమ్మాయి పెళ్లి కోసం వస్తే, ఏమమ్మా ఈ పాప సంగీతం చెప్పాం కదా, మరి అందరూ మనం క్షమిస్తారా? మనం అందరినీ క్షమిస్తామా? పాప సంగీతం చెప్తాం కదా, మీ సంత ఒప్పుకుంటున్నానని అంటే ఆ అమ్మాయి అన్నది, అందరినీ క్షమించలేవండి, ఇంక నువ్వు క్షమించలేకపోతే పూజలో పాల్గొకూడదు, వెళ్ళిపోవాలా? ఈరోజు క్షమాపణ అడిగినా సరే క్షమాపణ ఇవ్వలేనటువంటి తత్వము మన దగ్గర ఉంది. కానీ మన ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరు క్షమాపణ అడగలేదు. ఆయన బాధించిన వారు, శిక్షించిన వారు, ఆయన గాయపరిచిన వారు, ఆయన చంపేవారు ఎవరు క్షమాపణ అడగలేదు. కానీ ఆయన తనకు తానుగా క్షమాపణ ఇచ్చాడు. దివ్య కారుణ్యం అంటే ఇది. మనల్ని అడగకపోయినా, క్షమాపణ కోరకపోయినా, అవతల వారు పశ్చాత్తాపడకపోయినా మనము వారికి క్షమాపణ ఇవ్వగలగటమే దివ్య కారుణ్యము. మరి అది ప్రభు దగ్గర మనం ఏ విధంగానైతే క్షమాపణ కోరుకుంటున్నామో మనం కూడా ఇవ్వగలగటమే నిజమైన కారుణ్యము, నిజమైన దయాళత్వము, నిజమైనటువంటి కనికరము అని ఈరోజు మనము గుర్తించుకుందాం. మరి ఈ విషయాలు ఇంకా ముగిస్తూ ప్రభులాగా మనం కూడా ఆ కరుణ, ఆ దయ, ఆ కనికరము కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం నిజంగా మొదట అడిగిన ప్రశ్న, నిజంగా మీరు యేసుప్రభు యొక్క దయను, కనికరాన్ని, క్షమాపణను అనుభవంలోనికి తెచ్చుకొని ఉంటే, మీరు ఆ యొక్క గుణాలతో ప్రభావితం చేయబడితే మనము తప్పకుండా మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. ఆ అనుభవం మనలోకి రాలేదనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ మనలోకి రాలేదనుకోండి, మనం అలా ప్రవర్తించలేము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దివ్యకారుణ్య భక్తులారా, ఈరోజు దేవదేవుడు కారుణ్యమూర్తి, యేసు ప్రభు కారుణ్యమూర్తి. ఆ దివ్య కారుణ్యాన్ని మనం ఎంతగానో పొందుతున్నాము. కాబట్టి మనం కూడా తిరిగి దయ, కనికరము, దయాళత్వము కలవారమై ఉండాలి. ఈ ఒక్క మాట మీరు ఉంచుకొని ఉంటే చాలు, ఇంకేమో అన్ని మర్చిపోయినా ఈ లాస్ట్ మాట ఏంటి? మనం కూడా ప్రభులాగే దయ, కనికరము, క్షమాగుణము కలిగి ఉంటే మనం నిజంగా దివ్య కారుణ్య భక్తులము అనిపించుకోగలం. కాబట్టి మనందరం కూడా అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ఆ విధంగా మనందరం కూడా దివ్య కారుణ్యమూర్తి యొక్క గుణాల్లో, స్వభావములో, మనస్తత్వములో పాలు పంచుకుందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.
అతని ఏకసుతుడును మన నాథుడైన యేసుక్రీస్తుని సూచించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయగల దేవ, ఓ దివ్య కారుణ్యమూర్తి, మా తల్లి అయిన తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి మా యొక్క పరిశుద్ధ పాపగారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను దీవించమని, ఆశీర్వదించమని, వారికి కావలసినటువంటి దైవ అనుగ్రహాలను, వరాలను సమృద్ధిగా ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య కారుణ్యమూర్తి, మా యొక్క భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను మీకు అర్పిస్తూ ఉన్నాం. మరికొద్ది రోజులలో భారతదేశ ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. దేవా, మీ చిత్తమైతే సరైన నాయకులను ఎన్నుకోగలిగే దైవ జ్ఞానమును, విజ్ఞానమును అలనాడు సొలొమోను రాజుకు ఏ విధముగా అయితే మీ యొక్క దైవ జ్ఞానమును ప్రసాదించారో అదే విధముగా ఎన్నుకోబడే ఆ యొక్క నాయకులకు కూడా దైవ జ్ఞానము దయచేసి నిస్వార్థముగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క మంచి కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దమని, ప్రజలందరినీ కూడా శాంతి బాటలో నడిపించే విధముగా దీవించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ యొక్క పుణ్యక్షేత్రమునకు అనేక మంది అభాగ్యులు అనారోగ్యాలతో, శారీరకమైన రోగాలతో, మానసికమైన రోగాలతో విచ్చేస్తూ ఉన్నారు. ప్రభువా, మీ చిత్తమైతే ఆ యొక్క బిడ్డల ఎడల మీ యొక్క కనికరమును, మీ యొక్క దయను, మీ యొక్క స్వస్థత గల హస్తమును వారిపై ఉంచి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మా దయగల దేవ, యేసుపురం పుణ్యక్షేత్రము కోసం ప్రార్థిస్తూ ఉండగా పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారిని, అదే విధముగా ఈ యొక్క దైవ ప్రజలను దీవించండి. మరి ఫాదర్ గారు చేపట్టే ప్రతి ఒక్క ప్రేషిత కార్యాన్ని, వారి యొక్క తలంపులను ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మతో బలపరచమని, దృఢపరచమని, మరి ఫాదర్ గారికి మీ యొక్క సహాయమును, మీ యొక్క అనుగ్రహాలను, వరాలను సమృద్ధిగా దయచేయమని, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క దివ్య కారుణ్యాన్ని పొందుకొని వారి యొక్క గృహాలకు వెళ్ళి ప్రతిష్ఠించుకునే భాగ్యమును, అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. లోకానికి నేనే వెలుగు అని పలికిన మా యేసుక్రీస్తువా, వెలుగుచున్న జ్యోతి త్యాగమునకు గుర్తుగా ఉంది. మానవాళికి రక్షణాధారి సకల కీర్తి ప్రతిష్టలు విడిచి మీరు ఈ లోకాన మానవునిగా జన్మించారు. త్యాగానికి నిర్వచనం మీ జీవితం. మా జీవితాలు కూడా ఈ వెలుగుచున్న దీపం వలె పొరుగువారి ఎడల సోదర సోదరి ప్రేమతో రాగలి తోటివారి జీవితాల్లో వెలుగుని నింపే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఫలము సకల జగతిపై మీ అనుగ్రహములు కురిపిస్తున్న దైవమా, ధరణి వడిలో ఓలలాడుతున్న ఈ ఫలములు నీ దీవెనలకు గుర్తు. వర్షము వలె ఎప్పుడు నీ దీవెనలను మానవులపై కురిపిస్తూనే ఉన్నావు. మొక్క రైతు వసిగిన ఎరువులను స్వీకరించి ఎదిగి మీ దివ్య వరాలు దీవెనలు స్వీకరించి మీకు ప్రీతిపాత్రులమైన బిడ్డలుగా ఎదిగి ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పుష్పము ప్రకృతినంతా నీ ప్రేమానందంలో పరవశింపజేస్తున్న ఓ సర్వాధికారి,
పుష్పము చక్కని సువాసనకు, ప్రకృతి అందానికి గుర్తు. నీ సుందర సుమనోహర సృష్టిలో పుష్పము తన సువాసనను విడిచి లోకాన్ని తన్మయత్వంలోకి నడిపిస్తున్నాయి. సర్వేశ్వర, మేము కూడా పుష్పము వలె మాలోని సుగుణాలను విరజల్లి మా పొరుగు వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రేమను పంచే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. గోధుమ అప్పం మానవ జీవన శ్రమ ఫలితం. మానవుడు భూమిపైన కష్టించి శ్రమించాలన్నది నీ సంకల్పం. ఆ సంకల్పానికి తలవంచగా, శ్రమించగా, స్వేదమును చిందించగా దైవ కృప వలన ఈ గోధుమ అప్పమును సంపాదించుకొంటిమి. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి అద్భుత రీతిలో పంచి ఇచ్చిన విధముగా ఈ గోధుమ అప్పమును కూడా ఆశీర్వదించి ఇక్కడ చేరిన మమ్మందరినీ సంతృప్తిపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీరు ద్రాక్షారసం. నీటిని ద్రాక్షారసంగా మార్చి మీ మొదటి అద్భుతం ద్వారా మీ మహిమను చాటిన ఓ దివ్యకారుణ్యమూర్తి, మీ దైవత్వానికి గుర్తుగా ఉన్న ద్రాక్షారసం వలె మాలో కలగలిసి మాకే మీ దివ్య రక్తం, జీవజలం చిందినట్లే మేమును మా తోటి సహోదరులతో కలిసి ప్రేమ, ఐక్యత కలిగి జీవించినట్లు మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఈ యొక్క పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులు చేసినటువంటి త్యాగఫలమే నేడి యొక్క పవిత్ర స్థలముగా మారింది. మరి దేవా, ఈ యొక్క పుణ్యక్షేత్రంకు విచ్చేసినటువంటి భక్తులను, ఈ యొక్క పుణ్యక్షేత్ర అభివృద్ధికి సహాయం చేస్తున్నటువంటి దాతలను, ఈ యొక్క పుణ్యక్షేత్రము కొరకు అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రభా, ఈ యొక్క పుణ్యక్షేత్రము దినదినము కూడా 30 60 100 అభివృద్ధి చెందుతూ అటు వెనుక ఈ యొక్క పుణ్యక్షేత్రము ద్వారా ప్రేమ జల్లు, సిరిజల్లు, మీ యొక్క జాలి, మీ యొక్క కృప ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క జనావళికి ప్రసాదించమని, దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవని
వరములు ఫలపుష్పములు సిరి సంపదలు నైవేద్యములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగునట్లు ప్రార్థించండి. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటెచే పొడవబడిన ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ పువ్వుటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేమును సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా
తండ్రి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున జయించేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగుణుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమేం చేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమేం చేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులని అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు తల్లి శ్రీసభను, శ్రీసభ అధినేత అయిన ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, బ్రదర్లను, కన్యాస్త్రీలను, సువార్తీకులను ఈ దినము దివ్యకారుణ్య మహోత్సవమును జరుపుకున్నటకు ఈ బలిపీఠమును సమీపించిన ఈ మీ దీనబిడ్డలైన మమ్మందరినీ, ఈ దినము పూజాబలిని సమర్పిస్తున్న వారందరినీ, వారి ఉద్దేశాలను మీ ప్రేమయందు విశ్వాసమునందు దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ బిడ్డల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
అందరూ లేచి నిలబడండి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పబడి ఉన్న వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించి మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరినొకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడువారు. మన ప్రభువు తన దివ్య హృదయము తెరచి ప్రతి పాపిని ఆహ్వానిస్తున్నటువంటి మన దేవుడు. ఈయన పరిశుద్ధ దివ్య విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన స్వస్థత పొందును. మనస్సాపు జపము. సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైన వల్ల సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించినాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్సాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్సాపడుచున్నాను స్వామి. ఇక మేట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ఆ
తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కరుణ బిందు, ప్రేమ బిందు శాంతి బిందు కాంతి బిందు. లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, ఈ లోకమును సృష్టించినటువంటి మహాగణుడు దేవాది దేవుణ్ణి మనమందరము కూడా కొద్దిపాటు స్తుతి గీతముతో దేవుని స్తుతించుకుందాం. ఎందుకన్నా ఈ సంవత్సరం అంతా కూడా దేవాది దేవుడు మనలను, మన కుటుంబాలను, మన యొక్క బిడ్డలను, మన సంఘాన్ని, మన గురువులను, మన పెద్దలను, ఉపదేశులను, అమ్మగాలను అందరిని కూడా దేవుడు ఎంతగానో మనల్ని దీవించున్నాడు. కనుక దేవునికి ఆనందంతో స్తుతులు అర్పించుకుందాం. మరి ఇప్పుడు నేను పాడుతుండగా మీరందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవునికి నీకు మేలు చేసి ఉన్నాడు గనుక నువ్వు ఆయన్ని స్తుతించావు. కనుక అందరము క్వాయిర్ బృందంతో కలుసుకొని ఈ యొక్క స్తుతి గీతంలో పాల్గొందాం. రాజులే లేరయ్యా, రాజ్యాలే మిగిలాయి, దివి భువి రాజ్యాలన్నిటికీ రాజు ఒక్కడే. ఆ రాజు నీవేనయ్యా యేసయ్యా. ఆ రాజు నీవేనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం ఆనందంతో. నీలాంటి గొప్ప దేవుడు లేరయ్యా, నీలాంటి గొప్ప రారాజు రారయ్యా. నీలాంటి గొప్ప దేవుడు లేడయ్యా, నీలాంటి గొప్ప రారాజు రాడయ్యా. నీలాంటి గొప్ప దేవుడు లేరయ్యా, నీలాంటి గొప్ప రారాజు రారయ్యా. అవునా కదా? నీలాంటి గొప్ప దేవుడు లేడయ్యా, నీలాంటి గొప్ప రారాజు రాడయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీలాంటి గొప్ప, నీలాంటి గొప్ప, నీలాంటి గొప్ప రారాజు రాడయ్యా. అందరూ నీలాంటి గొప్ప రారాజు రాడయ్యా. నీలాంటి గొప్ప దేవుడు లేడయ్యా, నీలాంటి గొప్ప రారాజు రాడయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. నీటి మీద నడిచిన వాడు ఎవడైనా ఉన్నారా? లేరు. అగాధాలను సృష్టించిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రభువు మాత్రమే.
నీటి మీద నడిచినావు నా యేసయ్యా, పెను తుఫానులు ఆపినావు నా యేసయ్యా. నీటి మీద నడిచినావు నా యేసయ్యా, పెను తుఫానులు ఆపినావు నా యేసయ్యా. బాధలలో ఉన్న వారికి బాసటగా నిలిచినావు, నీవే నీవే యేసయ్యా. అందరూ నీవే నీవే యేసయ్యా, అందరూ కలిపి నీవే నీవే యేసయ్యా. అందరూ నీవే నీవే యేసయ్యా. నీలాంటి గొప్ప దేవుడు లేడయ్యా, నీలాంటి గొప్ప రారాజు రారయ్యా. ప్రియమైన దైవ ప్రజలారా, మరి ఈరోజు ప్రపంచమంతటా కూడా శ్రీ యేసు దివ్య కారుణ్య ఆదివారంగా ఆచరిస్తూ ఉన్నారు. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిస్టర్ ఫౌస్టినా కనిపించి, నేను మీకోసం ఎన్నో శ్రమలు పడ్డాను, నా రక్తాన్ని కార్చాను, నా చివరి రక్తపు బొట్టు వరకు కార్చాను, కాబట్టి నాకు మీరు ఉత్థాన పండగ తర్వాత వచ్చే ఆదివారాన్ని కారుణ్య పండగగా ఘనంగా చేయమని స్వయంగా ప్రభువారు కోరుకోవటంతో 2వ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఇది ప్రారంభించారు. ఈరోజు మనమందరము కలిసి ప్రభు కోరిక మేరకు ఈ పండుగను చేసుకుంటున్నాం. ప్రభువుకి కృతజ్ఞత సమర్పిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియమైన దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మరి ఈ దివ్య కారుణ్యం ప్రభువే స్థాపించారు. ఫాదర్ గారు ప్రసంగంలో చెప్పినట్లుగా ఆయన యొక్క కారుణ్యము మనకు అందించాలని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈరోజు ఎవరైతే నేను పాపాత్ముడిని ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతారో అందరినీ కూడా ప్రభు క్షమిస్తానని మాట పట్టునిచ్చారు. మరి కొంతమంది పాప సంకీర్తన చేయలేకపోయినా సరే మీరు ఈ మందిరంలో నా పాపాలు మన్నించండి తండ్రి అని చెప్పి మీరు అడిగిన మీ పాపములు, జీవితకాల పాపములు అంటే పుట్టినప్పటి నుండి నేటి వరకు చేసిన పాపములను నేను మన్నించి వారికి శిక్షను తొలగిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పశ్చాత్తాప ప్రార్థన చేసుకొని వెళ్ళమని కోరుతున్నాను. ప్రియ స్నేహితులారా, ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరులయందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు దీవెనలకై మీ శరణంలోంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోను ఉండెనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ దివ్య కారుణ్య మహోత్సవ దినమున మిమ్ము అందరిని దీవించి సకల పాపముల నుండి కీడుల నుండి మిమ్ము రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. ఆయన తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై ఆయన దివ్య కారుణ్యముపై ధ్యానము చేసి ఆనందముతో మీరు సంతసించుచున్నారు. ఆ ప్రభు నిత్య విందుకు సంతోషముతో మిమ్ము ఆయన ఆహ్వానించునుగాక. ఆమేన్.
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రార్థనా కార్యక్రమంలో మనతో పాటు చేసినటువంటి మన మిత్రులు గౌరవనీయులు రాజానంద గారి ఈ ప్రార్థనలో మనతో పాటు పాల్గొనడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఫాదర్స్ అందరూ కూడా వారిని దీవించారు. ఆరోగ్యం బాగోవాలని, అన్ని విధాలు అభివృద్ధి చెందాలని, ఆయన కూడా మనందరి ఆశీస్సులు ఉండాలని మనల్ని కోరుకుంటున్నారు. ఆయన కూడా ఒకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరి ఫాదర్స్కి నా నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన మరి భక్తులందరికీ కూడా మరి దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు. ఇంతవరకు మీరందరూ కూడా ఆ ప్రభువును మీకోసం ప్రార్థించారు కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. మన నియోజకవర్గ ప్రజలందరి కోసం, నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుట కోసం, నియోజకవర్గం పాడి పంటలతో కలకలలాడేటట్టు ఉండేటట్టు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆరోగ్యం కానీ ఆనందం కానీ ఉండేటట్టు, అలాగే నా గురించి కూడా మీరందరూ కూడా ఆ కరుణామయుడికి, ఆ దయామయుడికి అయిన ప్రభువుని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు థ్యాంక్ యూ. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించి నీ ప్రేమ నా చిన్ని ఎదలో. తొలిసారి నిన్ను లోకొంది మొదలు చిగురించి నీ ప్రేమ నా చిన్ని ఎదలో. ఆరాధనా ఆరాధనా యేసువా ఆరాధనా 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 యేసువా
ఇవ్వనయ్యా నిన్ను లోకొనగా ఈ ఒక్కరోజు పోనివ్వనయ్యా నిన్ను లోకొనగా ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా సారి నిన్ను లోకొంది మొదలు చిగురించే నీ ప్రేమ నా చిన్ని ఎదలో పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగునుగాక పరమ పవిత్ర దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగునుగాక పరమ పవిత్ర దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర గౌరవ మహిమలు కలుగునుగాక హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులను పైకెత్తి దేవునికి స్తుతులను సమర్పిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా దివ్య కారుణ్య ప్రభువా నీకే స్తుతి ఆరాధన ఘనత మహిమ చల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరా మీకే స్తుతి స్తోత్రము ఆరాధన ఘనత కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులను పైకెత్తి పూర్ణ హృదయంతో మీ కుటుంబము తరపున
నీ కుటుంబ సభ్యుల తరపున, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములందరి తరపున మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ రోజున పునరుత్థానమైన దివ్యకారుణ్య ప్రభుకి హల్లెలూయా అని పాడదాం. హల్లెలూయా అనగా యావేకి మహిమ కలుగునుగా అని అర్థం. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవా మీకే స్తుతి స్తోత్రము గౌరవ మహిమలు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు దేవా మీకే స్తుతి స్తోత్రము గౌరవ మహిమలు ఆరాధన కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈసాకు దేవా మీకే స్తుతి స్తోత్రం గౌరవ మహిమలు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీరున్న చోట్లని కూర్చొని చేతులను జోడించుకొని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి మీరు నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుదురు అంటూ ఉన్నాడు. ఏ భారంతో నీవున్నావో ప్రభు ముందు సమర్పించు. అది నీ కుటుంబ భారమైనా, నీ వ్యక్తిగత సమస్య అయినా, సూర్యుని కింద ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన బలవంతుడైన దేవుడు నీ ముందు ఆసీనుడై ఉన్నాడు. ప్రభుత్వ అధికారి ముందుకు వెళ్ళి గ్రీవెన్సీలో నీ యొక్క కష్టాన్ని, నీ సమస్యను తెలియచేసుకుంటావే, ఈరోజు భూమి ఆకాశములు సృజించిన వాడు నీ ముందున్నాడు. ప్రపంచం జనాభా అంతటికి కూడా కారుణ్య గ్రీవెన్సీని ప్రకటించిన ప్రభు, నీ సమస్య ఏమిటమ్మా? ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు నీవు కలవరపడుతూ ఉన్నావు? నీవు నన్ను విశ్వసించుచున్నావా? తెల్లవారే లేచి సమాధి దొడ్డులకు వెళ్ళిన మగ్దలా మరియమ్మ ఏడుస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. ప్రభు చెప్తున్నాడు, అమ్మా ఏమి ఎతుకుతూ ఉన్నావు? నువ్వు ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? ఈరోజు అదే ప్రశ్న నిన్ను నన్ను ప్రభు అడుగుతున్నాడు. వాట్ ఆర్ యు సర్చింగ్ ఫర్? వై ఆర్ యు క్రయింగ్? దేనికోసం వెతుకుతూ ఉన్నావు? నువ్వు శాంతి కోసం వెతుకుతూ ఉన్నావా? నెమ్మది కోసం వెతుకుతూ ఉన్నావా? ఆర్థిక సహాయం కోసం వెతుకుతూ ఉన్నావా? నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉంటారేమో అని, నీకు సహాయం చేసేవారు ఎవరైనా దొరుకుతారని వెతుకుతూ ఉన్నావా?
ఈరోజు నీ దేవుడే నీకు తోడుగా రాబోతూ ఉన్నాడు. దేవుని కుమారుడవు కుమార్తెవు అని పిలువబడటానికి నీవు పిలువబడ్డావు. హృదయపూర్వకంగా ఓ దివ్య కారుణ్య ప్రభువా, నేను నిన్ను నమ్ముచున్నాను. నీవు సర్వశక్తిమంతుడవని, బలవంతుడవైన దేవుడువని, భూమి ఆకాశములను సృజించిన దేవుడువని, నీకు అసాధ్యమనిది ఏది లేదని నేను విశ్వసించుచున్నాను ప్రభువా. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నానన్న మాట నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నువ్వు చెప్పగలిగితే ఈ క్షణంలోనే నీవు దేవుని మహిమను చూస్తావు కుమారుడా. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో, మార్తమ్మా మార్తమ్మా, నీవు విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? పరిస్థితి చేయి దాటిపోయినా, మనిషి మరణించిన 4 రోజుల తర్వాత కూడా ప్రాణము పొయ్యగలిగిన దేవుడు నీకు అభయం ఇస్తూ ఉన్నాడు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, నన్ను విశ్వసింపుడు, నా తండ్రిని కూడా విశ్వసింపుడు అని పలికిన ప్రభు నీ నుండి కోరుకునేది కేవలము దేవునిపై నీకున్న నమ్మకము, విశ్వాసమే బిడ్డ. యేసయ్యా, నా విశ్వాసాన్ని అధికము చేయండి, నన్ను బలపరచండి ప్రభువా. నా పాపములను మన్నించండి, నన్ను శుద్ధి చేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఊహించని మేలులు ఎన్నో చేసిన దేవుడు, కృతజ్ఞత ఆరాధన గీతాన్ని పాడుతూ ఉండగా దేవునికి స్తుతులను స్తోత్రాలను సమర్పించుదాం. జీవితకాలం అంతా దేవుడు చేసిన సకల మేలులను తలంచుకొని మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన దేవునికి ఊహించని మేలులెన్నో చేసిన దేవా నీకు స్తోత్రం అంటూ ఊహించని మేలులెన్నో చేసిన యేసయ్యా, ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఊహించని అందరూ చప్పట్లు కొడదాం. మేలులెన్నో నా జీవితములో చేసిన యేసయ్యా, నీకే నా ఆరాధన, 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 నీకే నా ఆరాధన.
పరమ పిత మా పాలక జయము జయము రక్షక परम पवित्र स्पिरिट शांत युग युग मुलक स्तुति कलुदन सिरमुन वंचुडी विनयमु तोड नी मायाद्भुत वरवाहिनीकी सिरमुन वंचुडी विनयमु तोड ఇప్పుడు మీ విన్నపాలను సమర్పించండి. క్రైస్తవులందరి తరపున యువతి యువకులు ప్రభువుకి అర్చనను సమర్పిస్తారు. ఆ అర్చనతో ధూపంతో ప్రభువుకి మన విన్నపాలను సమర్పించుకుందాం. మొదట ఆయనకు వందనాలు సమర్పిద్దాం. ప్రభువా, నా కోసం నీ రక్తాన్ని కార్చావయ్యా. నా అవసరాలను నీ సన్నిధిలో అర్పిస్తున్నాను తండ్రి. కోరికలతో వచ్చానని కోపపడక నా అవసరాన్ని గుర్తించి నాకు సహాయం చేయి ప్రభువా. నా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి అని పరమ పవిత్రమైన దివ్య కారుణ్యానికి భక్తి ఆరాధనలు స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన దేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన పుత్ర దేవునికి భక్తి ఆరాధనలు నిత్య స్తుతి చెల్లింతుం. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. ఆకలిలో మన్నాగా, నా దాహంలో నీరుగా, నా ఆకలిలో మన్నాగా, దాహంలో నీరుగా వచ్చవయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చవయ్యా సేద తీర్చగా. అర్పించవయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది.
పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారద్రోలితివి. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరుడిగా జన్మించితివి. పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి. చీకటి పారదొలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు.